हाय फ्रेंड्स वेलकम बैक टू आवर चैनल नानी भवानी फ्रेंड्स ఈ రోజు వీడియో ఏంటి అంటే సండే స్పెషల్ గా నేను ఇంట్లో ఏమేం ప్రిపేర్ చేస్తున్నానో మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. అవేంటో చూసేదురుగాని రండి. అలాగే ఫిష్ ఫ్రై కూడా చాలా ఈజీగా చాలా టేస్టీగా చాలా అంటే చాలా సింపుల్ అన్నమాట. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఈ వీడియోలో. ఓకేనా ఫ్రెండ్స్? ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేయడానికి ముందుగా చేప ముక్కల్ని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత స్పూనున్నర కారం వేసుకోవాలి. చేప ముక్కలకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే పావు స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత చేత్తో మొత్తం కారం పసుపు ఉప్పు మొత్తం అంతా చేత్తో ఇలా కలిపేసుకోవాలి. ఈ కారాన్ని చేప ముక్కలకి అప్లై చేసుకోవాలండి. చేప ముక్కకి అటు ఇటు కూడా మొత్తం అంతా అప్లై చేసేసుకోవాలి. ఇలా కారం అంతా మొత్తం చేప ముక్కలన్నిటికి ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఈ చేప ముక్కల్ని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలండి. ఈరోజు ఇంకా నేను ఇంట్లో ఏమేమి ప్రిపేర్ చేస్తున్నా ఇక్కడ వీడియోలో యాడ్ చేసి చూపించాను కూడా వండుతున్నాను అనమాట. ఇదిగో మటన్ ఫ్రెండ్స్ చూసారా, మటన్ కర్రీ కూడా వండుతున్నానండి. మటన్ కాకుండా ఇంకో కూర కూడా ఉందనమాట, అది కూడా చూపిస్తాను. ఇక ఆనియన్స్ అయితే వేగుతున్నాయి. మటన్ కదండి అందుకే కుక్కర్లో వండుతున్నాను అనమాట. మ్యాక్సిమం నేను ఎక్కువ కుక్కర్లో అయితే వండనండి కర్రీస్. ఇలాంటి మటన్ అయితే తప్పదు కాబట్టి వండుతాను అనమాట. ఫ్రెండ్స్ చూడండి, ఉల్లిపాయలు అయితే దోరగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు మటన్ ఇందులో వేసేస్తాను. మటన్ కర్రీ నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టానండి మన ఛానల్లో, చూడండి. ఇంకా మొత్తం కర్రీ అంతా అయిపోయాక చూపిస్తాను. ఓకేనా? ఇంకో కర్రీ అని చెప్పాను కదండి, రొయ్యలు ములక్కాడనండి. ఇంకా ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయి. రొయ్యలు వేస్తాను. ఇదిగో ములక్కాళ్ళు, రొయ్యలు ములక్కాళ్ళు అనమాట. కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది కూడా వండేసిన తర్వాత చూపిస్తాను. మా జయబాబుకి హాలిడేస్ కదండి, ఇంట్లో మామూలు అలా చేయట్లేదు అనమాట. చేప ముక్కలు పావు గంట తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇలా అట్ల రేకు పెట్టుకోవాలండి. అట్ల రేకు వేడెక్కిన తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ అవ్వదండి, చాలా తక్కువే పడుతుంది అనమాట ఈ ఫ్రైకి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చేప ముక్కలను వేసుకోవాలి. ఇందులోకి చేప ముక్కలన్నీ ఆయిల్లో వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేప ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చేప ముక్కలు ఒకవైపు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా తిప్పుకోవాలండి. తిప్పి ఇటువైపు కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుకోవాలండి. చేప ముక్కలన్నీ ఇలా తిప్పేసుకున్న తర్వాత అటువైపు కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడైతే చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట. చేపల ఫ్రై చాలా అంటే చాలా ఈజీ అండి. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రై అని చెప్పాను కదండి, బీరకాయ ఫ్రై. బీరకాయ ఫ్రై కూడా అయిపోయిన తర్వాత చూపిస్తానండి. బీరకాయ ఫ్రై, ఫిష్ ఫ్రై, ములక్కడ రొయ్యలు, తర్వాత మటన్. ఓకేనా ఫ్రెండ్స్? పుల్కా కూడా తయారు చేశానండి. ఇక్కడ నేను మా వారు పుల్కా తింటామన్నమాట. పిల్లల కోసం అయితే రైస్ వండాను. ఇదిగో ఫ్రెండ్స్, మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది.
ఫ్రెండ్స్ రొయ్యలు ములక్కాడ కర్రీ చూడండి. ఫిష్ ఫ్రై ఇదిగోండి. బీరకాయ ఫ్రై కూడా అయిపోయింది. పుల్కా అన్నమాట. రైస్ ఫ్రెండ్స్ ఇవన్నీ వండి నా ఫేస్ చూడండి ఎలా అయిపోయిందా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.